మనకి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడికి తెంచిన రక్తకాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపా రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి తన యొక్క కృపలో మనందరినీ దాచి ఎంతగానో మరొక నూతన దినం చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామమునకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు ఆశ్చర్యదుర్గమైన దేవానికి వందనాలు. ఈ మే నెల 16వ తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. లోకసువార్త 10:19 ఇక్కడ దేవుని యొక్క లేఖనం మన అందరితో మాట్లాడుతున్నారు. నేను మీకు అధికారాన్ని అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. మనం కోల్పోయిన అధికారాన్ని దేవుడు మనకి మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన నిజమైన దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. నేడు మనము జీవిస్తున్న జీవితం ఏ విధంగా ఉంది, మనము అధికారాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మనకి అధికారాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మన పాపానికి అలాగే అపవాదికి మనము దాసులుగా జీవిస్తున్నామేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అటు జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అపవాదికి మనము అధికారాన్ని ఇచ్చేవారిగా మనం ఏమాత్రం ఉండకూడదు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. అపవాదికి దాసులుగా మనం జీవిస్తున్నామేమో. అయితే యేసుక్రీస్తును మనం ఆశ్రయిస్తే దేవుడు నీకు నాకు జీవితాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాననేసి తెలియజేస్తున్నారు. కాబట్టి అపవాదికి పాపానికి మనం దాసులు కాకుండా దేవుడిచ్చే అధికారాన్ని మనము దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. కాబట్టి ఆ అనుగ్రహాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే అది దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వడానికి, ఆయన యొక్క బిడలగా దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. కాబట్టి అపవాదిని పాపాన్ని జయించే వారిగా మనం ఉండాలంట. దేవుడు నీకు అధికారం అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి జీవితం నువ్వు జీవించాలంటే, నీకు అధికారం కావాలంటే నువ్వు దేవుడిని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడిని మనం ఆశ్రయిస్తామో దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి దాని మీద దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహిస్తాననేసి దేవుని యొక్క లేఖనం మనతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మీరు వాగ్దానం బట్టి మీకు వందనాలు. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని సెలవిచ్చారు. ప్రభా, ఇటు అధికారం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానం యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాట ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.